హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలంటే ముందు రోజు మన పనుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటే టెంపుల్కి వెళ్ళగలుగుతాం అనేది, టెంపుల్కి వెళ్ళడానికి కావాల్సినవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా బాగుంటుంది, చాలా టిప్స్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నేనైతే ఇది కార్తీక హోలీ పాడ్యమి అంటారు కదండి, ఆ రోజు వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ లాస్ట్ రోజు మనం 35 ఒత్తులు వెలిగిస్తాం కదండి, 31 ఒత్తు వెలిగిస్తారు. ఎందుకంటే నెలంతా చేసిన లెక్క వస్తుందన్నమాట. ఆ లాస్ట్ రోజు మనం ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, లేడీస్కి చేయలేకపోయినా కూడా ఈ లాస్ట్ రోజు 31 ఒత్తు వెలిగించుకుంటే మనకు నెలంతా చేసిన పుణ్యం అయితే వస్తుందంటండి. నేను చేస్తున్నాను. ఇంకా లాస్ట్ రోజు అయితే 31 ఒత్తులు అయితే నేను నార్మల్గా చేతితో అయితే ఇప్పుడే తయారు చేశానండి. ఎందుకంటే ఒత్తులు తయారు చేసే వీడియో కూడా చూపిద్దామంటున్నాను, కాకపోతే ఇంకో వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకోలేదు. 31 ఒత్తు అయితే తయారు చేసి దానిలోకి దేశవాళీ ఆవు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని నానబెట్టేసుకుంటే రేపు మార్నింగ్కి మనకి ఒత్తులకి నెయ్యి బాగా పట్టి మన ఒత్తులు ఎక్కువసేపు కాలుతాయి అన్నమాట, ఎక్కువసేపు వెలిగి ఉంటాయి. అందుకని చెప్పేసి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం గుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కూడా తీసుకెళ్తాం కదండి. ఆల్మోస్ట్ అందరూ ఇలాంటి బాక్స్లో యూజ్ చేస్తారనుకోండి. ఈ బాక్స్లో అయితే వాటిని ముందు రోజే మనం ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పని ఉండదన్నమాట. చక్కగా పసుపు ఒక ర్యాక్లో వేసుకుంటున్నాను. అలాగే కర్పూరాన్ని వెలిగిస్తాం కదండి, హారతిస్తాము, దాని గురించి కర్పూరం కూడా వేసుకుంటున్నాను. అలాగే కుంకుమ కూడా ఒక ర్యాక్లో అయితే వేసుకుంటున్నాను. ముగ్గు పిండి మనకి అక్కడ కడిగి ముగ్గు వేసి చక్కగా దీపారాధన అనేది చేసుకుంటాం కాబట్టి ముగ్గు పిండి కూడా వేసుకుంటున్నాను. చిల్లర పైసలు మనకి తాంబూలం పైన పెట్టడానికి, అలాగే గుడి బయట ఉంటారు కదండి, వాళ్ళకి ఇవ్వడానికి కూడా యూజ్ అవుతాయని చిల్లర పైసలు కూడా ఇలా వేసుకుంటున్నాను. అలాగే పూజకి కావాల్సిన అక్షింతలు కూడా ఇప్పుడే కలిపేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ఉంటున్నాను. ఇలా బాక్స్ని అయితే రెడీ చేసేసానండి. ఈ బాక్స్ని క్యాప్ పెట్టేసుకుంటే మనకి వీటన్నింటినీ కూడా సిద్ధమైపోయినట్టే. నార్మల్గా పొట్లాలు కట్టి తీసుకెళ్తే పొట్లాలన్నీ వెతుక్కుంటే చిరాకు వస్తుంది, ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది కదండి. అలాగే మార్నింగ్ గుడికి కావాల్సిన పువ్వులను కూడా ఇప్పుడే పూల అబ్బాయి ఇచ్చారు, ఆ అబ్బాయి దగ్గర అయితే పువ్వులు అయితే తీసుకున్నానండి. అలాగే పూజకి కావాల్సిన తమలపాకులు, అలాగే కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు కూడా కొన్ని తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఒక కవర్లో అయితే పెట్టేసి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. నేను గుడికి తీసుకెళ్ళడానికి బుట్ట అయితే ఈ బుట్టలో తీసుకెళ్తాను. ఈ బుట్టలో కాస్త అడుగున ఒక పేపర్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అగరబత్తులు కూడా పెట్టేటప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాక్స్ ఉంది. అలాగే కొబ్బరికాయ, పూలు, కవర్ని, అగరబత్తీలు, మనకి పూజకి కావాల్సినవి ఎన్ని కావాలో అన్ని అగరబత్తి, అలాగే సాంబ్రాణి కడ్డీలండి, బూట్ స్టిక్స్ కూడా పెట్టుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు తడి చేతికి ఆయిల్ ఉంటుంది కదండి, తుడిచి పెట్టుకోవడానికి ఒక క్లాత్ని కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నానండి. కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని ఒక బాక్స్లో అయితే నానబెట్టేస్తున్నాను. మనకి పెసరపప్పు అనేది ఒక 10 నిమిషాల్లో ఈవినింగ్గానే నానబెట్టిందండి. అలాగే ఒక చిన్న ప్లేట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి తీసుకొని 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బెల్లంలో కూడా మెల్ట్ అయ్యి మనకి ఈ సున్నం అనేది
కొంచెం వాటర్ వేసి ఇలా బాగా మెత్తి పెట్టి ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకుంటే మనకి చక్కగా చల్లని అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనం గుడికి వెళ్తామంటే ఇలా తేలికపాటి ప్రసాదాలు చేసి పెట్టుకుంటాం కదండి. మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీటిని ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట. ఇలా వడపప్పు, బెల్లం, చలిమిడి అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వీటిని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఒక బాక్స్లోకి. అలాగే చలిమిడి, వడపప్పు, బెల్లంని వేసేసి మూత పెట్టేసుకుంటే ఈ బాక్స్ని కూడా మనకి గుడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ బాక్స్ కూడా ఇంకా పెట్టేసుకుంటున్నానండి. మార్నింగ్ పెట్టుకునేది నైవేద్యానికి అరటిపళ్ళు, అలాగే ప్రసాదం మనం ప్రిపేర్ చేసుకునేవి. అరటి డొప్పలు వెలిగిస్తాం కదండి ఈరోజు. ఆ అరటి డొప్పలకి ఏం చేస్తానంటే పైన ఒక లేయర్ అండి, పైనుంచి జస్ట్ ఒక లేయర్ని అయితే ఇలా చాక్తో రౌండ్గా తీస్తాను. అలా మరీ కిందకి హోల్ పెట్టుకూడదండి. కిందకు హోల్ వెళ్ళిందంటే మనం వాటర్లో వదిలిపెడతాం కాబట్టి వాటర్ పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చి మనం వదిలిన అరటి డిప్ప అనేది నీళ్ళల్లో మునిగిపోతుంది. జస్ట్ పైన అలా లేయర్లా తీసేసుకుంటే మనం 5 ఒత్తుల్ని ఒక ఒత్తి కింద చేసి అక్కడ పెడతాం, ఆ ప్లేస్లో పెట్టుకుంటాం కాబట్టి కాస్త నెయ్యి, మనం వేసుకున్న నెయ్యి అక్కడ ఉంటుందండి. ఉండి మన ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. ఒత్తులు అటు ఇటు జారిపోకుండా ఉంటాయి. స్టిఫ్గా ఒకే ప్లేస్లో ఒక ప్రమిదిలో పెట్టిన నట్టు కూర్చుంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ ట్రిప్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చక్కగా 5 ఒత్తులకి వేసుకోవడానికి వీలుగా చక్కగా 5 ప్లేస్లో అయితే ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. పై లేయర్ని అయితే అలా రిమూవ్ చేశాను. చక్కగా వీటిని కూడా ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఇంకా హారతి ఇవ్వడానికి గంట, అలాగే అగ్గిపెట్టిని కూడా మనకు చాలా అవసరం కదండి. ఇంకా గుడికైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. గుడికి వెళ్ళేసరికి 5:45 ఆ టైం అయితే అయిపోయిందండి. ఇంకా చక్కగా అత్తయ్య గారు, నేను, మా వారు అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పూజలు చాలా వరకు అయిపోయినాయి అన్నమాట. మాలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసాము. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పూజ చేసుకొని చల్లిమిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టి గౌరవం తల్లి చల్లగా ఈ పొట్ట చల్లగా చేసుకొని నా పసుపు కుంకాన్ని 3 రోజుల పాటు చక్కగా ఆశీర్వదించుకొని పసుపు కుంకాలతో సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదించుకొని ఆ గౌరమ్మ తల్లికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకొని ఇంకా ఈ ఒత్తులను అయితే కోనేటిలో విడిచిపెట్టాలండి. చేతిలో వాటర్ వేస్తే అలా వెళ్తాయి అన్నమాట. ఇంకా మా పూజ అయితే పూర్తయిందండి. ఇంకా పూజ పూర్తి చేసుకున్న తర్వాత శివాలయంలోకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. శివాలయంలో దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉసిరి చెట్టు దగ్గర అయితే ఈ నెల రోజుల నుండి చక్కగా పూజ చేస్తూ రోజు కార్తీక పురాణం అయితే చదువుతున్నారండి. ఇంకా లాస్ట్ డే కాబట్టి మేము కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి చాలా బాగా పూజ చేశారు. అలాగే తాంబూలాలు కూడా ఇచ్చారు, ప్రసాదాలు కూడా పంచిపెట్టారు. మా వాడకట్ల వాళ్ళందరితో అయితే ఇలా ఒక సెల్ఫీ అయితే దిగేశాను. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో మీ మనసుకు నచ్చిందా? మీ మనసుకు నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా షేర్